హలో ఎవరీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి కంపెనీ అకౌంట్స్ నుంచి ఇష్యూ ఆఫ్ షేర్స్ అండి. షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆ టాపిక్. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాము. ఇదిగోండి. షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. మనకి ప్రీవియస్ వీడియోలో మనకి ప్రాబ్లం నెంబర్ 5 అయిపోయిందండి, కంప్లీట్ చేసాము. ప్రాబ్లం నెంబర్ 5 పేజ్ నెంబర్ 11.39. ఇప్పుడు షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్, అలాగే షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం. షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ లేదండి. ఇప్పుడు షేర్స్ ని డిస్కౌంట్ కి ఇష్యూ చేయకూడదు. ఒకసారి చదువుదాం. షేర్స్ ఆర్ రిగార్డెడ్ టు బి ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఇఫ్ ఇష్యూ ఈస్ ఎట్ అన్ అమౌంట్ లెస్ దాన్ ద నామినల్ ఆర్ పార్ వాల్యూ ఆఫ్ షేర్స్. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ₹10 అనుకోండి. ఈ ₹10 కన్నా తక్కువగా, అంటే ₹9 కనుక, ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ₹9 కనుక ఇష్యూ చేస్తే పార్ వాల్యూ ఏమో ₹10 అండి. దాన్ని ₹1 తగ్గించి ₹9 కనుక ఇష్యూ చేస్తే షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అంటారు. ద ఎక్సెస్ ఆఫ్ ద నామినల్ వాల్యూ ఓవర్ ద ఇష్యూ ప్రైస్. ఇదిగోండి, ఇది ఇష్యూ ప్రైస్, ₹9 ఇష్యూ ప్రైస్. దీని మీద ఒక ₹1 ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్ అంటారు. రిప్రజెంట్స్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. For example, when a share of the nominal value of ₹100 is issued at 98 rupees, it is said to have been issued at a discount of 2%. According to Section 53 of the Companies Act 2013, a company cannot issue shares at a discount except in the case of issue of sweat equity shares. Sweat equity shares ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి, డైరెక్టర్స్ కి ఇష్యూ చేస్తుందండి. Issued to employees and directors. Thus, any issue of shares at discount shall be void. చెల్లదన్నమాట. సో మనం షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ కి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం చూద్దామండి. దీనికి చెప్పడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కంపెనీ ఇష్యూ చేసిందండి, 10,000 షేర్స్ ఇష్యూ చేసింది. రైట్, 10,000 షేర్స్ ఇష్యూ చేసిందండి కంపెనీ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 అండి. ఇదేంటి అంటే ఈ ₹10 అనేది పార్ వాల్యూ, పార్ ఆర్ నామినల్ వాల్యూ అనుకుందాం. అయితే ప్రీమియంతో కలిపి ఇష్యూ చేసిందండి. ప్రీమియం ఎంతంటే ₹2. ఇది ప్రీమియం. అంటే ఇప్పుడు మొత్తం మీద 10 + ₹2 అండి, ₹12. ఇంక్లూడింగ్ ప్రీమియం ₹12. పార్ వాల్యూనేమో ₹10, ₹2 కలిపేటప్పటికి మనకి ఏంటి అంటే ఇష్యూ ప్రైస్ వచ్చేటప్పటికి ₹12 అయింది. అంటే ఇప్పుడు షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేస్తాము? షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తాము అంటే 10,000 ఇంటూ ₹10 నే క్రెడిట్ చేస్తామండి. అంటే 1,00,000 రూపీస్ నే క్రెడిట్ చేయాల్సి ఉంటుంది షేర్ క్యాపిటల్ కి. అర్థమవుతుందా? మరి రిమైనింగ్ ₹2 ఏదైతే ఉందో దానిని సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అండి. సెపరేట్ అకౌంట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. 10,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹2 ఈచ్. అమౌంట్ 20,000 ఇలా ఉంటుంది. ఓకేనా? అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ని ఎలా అయితే క్రెడిట్ చేస్తామో అట్లాగే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ని కూడా క్రెడిట్ చేయాలి. సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మరి దీనిని మరి ఎక్కడ చూపిస్తాము అంటే ఏ హెడ్ కింద చూపిస్తాము అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్ కింద చూపిస్తాము. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హెడ్ కింద చూపిస్తాము. కానీ ఇది ఓనర్స్ ఫండ్ కాదు, ఓనర్స్ ఈక్విటీకి సంబంధించింది కాదండి, ఓనర్స్ ఫండ్ కాదు, కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందే చూపిస్తాము. అయితే ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో దీనిని దేనికి యూజ్ చేస్తాము అనే దాని గురించి నేను ఇప్పుడు థియరీ చదువుదాం అనమాట. చూద్దాం. ఇదిగోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అకౌంటింగ్ ట్రీట్మెంట్. వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం, ద ప్రీమియం అంటే అర్థమవుతుందండి, పార్ వాల్యూ కన్నా ఎక్సెస్ గా కనుక షేర్స్ ఇష్యూ చేస్తే ఆ ఎక్సెస్ అమౌంట్ ఏమంటారంటే ప్రీమియం అంటారు. దాని సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు.
is credited to a separate account called securities premium account because it is not a part of share capital. Rather, it represents a gain of capital nature to the company. Being a credit balance, securities premium account is తెలుసు కదండి మన gains according to nominal rule debit all expenses and losses, credit all incomes and gains. Account is shown under the heading reserves and surplus. However, reserves and surplus is shown as shareholders' funds in the balance sheet as per Schedule 3. According to Section 52 of the Companies Act 2013, securities premium account may be used by the company. ఏమండి ఎన్ని రకాలుగా ఏ పర్పస్ మీద సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేస్తారనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టువర్డ్స్ ఇష్యూ ఆఫ్ అన్ అన్ఇష్యూడ్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ. చూడండి, ఈ సెక్యూరిటీస్ ప్రీమియం దేనికి యూజ్ చేస్తారంటే ఇష్యూ చేయనటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది ఎవరికి ఇష్యూ చేస్తుంటే టు బి ఇష్యూడ్ టు మెంబర్స్, కంపెనీ మెంబర్స్ ఉంటారు కదండి, మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. అది కూడా ఎలా? యాజ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ సెక్యూరిటీస్, బోనస్ షేర్స్ కింద. బోనస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ గా వాటిని కన్వర్ట్ చేసుకుని, ఈ అన్ఇష్యూడ్ షేర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని బోనస్ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఓకే వాటిని ఇష్యూ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే కంపెనీ మెంబర్స్ సెపరేట్ గా అమౌంట్ ఏమి పే చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఈ సెక్యూరిటీస్ ప్రీమియంనే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. టు రైట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కంపెనీ, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని రైట్ ఆఫ్ చేయడానికి. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే కంపెనీ స్టార్టింగ్ లో ఏవైతే ఎక్స్పెన్సెస్ చేస్తారో వాటిని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటారు అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి ఒక ఫిక్టీషియస్ అసెట్ అంటారు దీన్ని, అది వచ్చినప్పుడు చెబుతానండి. టు రైట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ దేనికి సంబంధించండి, ఈ ఇష్యూకి సంబంధించి ఏమైనా కమిషన్ పే చేసినా కానీ, అలాగే డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ఎనీ ఆఫ్ ది సెక్యూరిటీస్, ఈ షేర్స్ కి సంబంధించి డిస్కౌంట్స్ ఏమైనా అలౌ చేసినా కానీ, ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ది కంపెనీ, వాటికి సంబంధించి ఆ ఎక్స్పెన్సెస్ ని రద్దు చేయడానికి. టు ప్రొవైడ్ ఫర్ ప్రీమియం ఆన్ ద రిడెంప్షన్ ఆఫ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇదిగోండి, మనకి ప్రిఫరెన్స్ షేర్స్ ని ప్రీమియం కి కనుక ఇష్యూ చేసినప్పుడు ఆ ప్రీమియం మళ్ళీ ఆ ప్రిఫరెన్స్ షేర్స్ రిడెంప్షన్ అంటే ఏంటండి, కంపెనీ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయండి. రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇర్రిడీమబుల్ కూడా ఉంటాయి. రిడీమబుల్ అంటే అర్థం ఏంటి అంటే కంపెనీ ఏ షేర్ హోల్డర్స్ దగ్గర అయితే అమౌంట్ తీసుకుందో ఆ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి అమౌంట్ కనుక రిఫండ్ చేసేస్తుందండి సర్టెన్ పీరియడ్ తర్వాత, ఆ షేర్స్ ని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటారు. ఆ రిడెంప్షన్ చేసేటప్పుడు అంటే తిరిగి పే చేసేటప్పుడు, అంటే ఆల్రెడీ కనుక సెక్యూరిటీ ప్రీమియం కి ఇష్యూ చేస్తే మరి 10 రూపీస్ అల్లా +2 కలుపుకొని 12 రూపాయలు వసూలు చేసింది కదండి, మరి ఆ 2 రూపీస్ ను కూడా తిరిగి పే చేయాలి కదండి. అలా పే చేసేటప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ప్రీమియాన్ని యూజ్ చేస్తుంది. మళ్ళీ చూడండి, టు ప్రొవైడ్ ఫర్ ప్రీమియం ఆన్ ద రిడెంప్షన్ ఆఫ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ది కంపెనీ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ఓన్ షేర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్. ఓన్ షేర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ కొనడానికి. తర్వాత ఇక్కడ ఏంటంటే వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం ద జర్నల్ ఎంట్రీస్ ఆర్ యాజ్ ఫాలోస్. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పక్కకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుంటాం మనం. XYZ కంపెనీ లిమిటెడ్, XYZ కంపెనీ ఇష్యూడ్ 10,000 shares at the rate of ₹10 each, right? Premium ₹2. ఓకేనా, ₹2. ఇదండి విషయం. మనం దీని మీద ఇప్పుడు ఎంట్రీ రాయబోతున్నాము. నేను ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఏం చెప్పలేదు మీకు, జస్ట్ మొత్తం మీద కలిపి ఎంట్రీ చెప్తున్నాను ఎలా రాయాలో. అప్లికేషన్ అమౌంట్ వస్తుంది కదండి, టోటల్ గా నేను మొత్తం, లేదంటే మనం ఇలా కూడా రాద్దాము. ఇదిగోండి ఎలా రిసీవ్ చేసుకుంటుందంటే ఆన్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఈ ₹2 సెక్యూరిటీస్ ప్రీమియం ఏదైతే ఉందో అప్లికేషన్ తో రిసీవ్ చేసుకుంటుందా, అలాట్మెంట్ తో రిసీవ్ చేసుకుంటుందా అనే పాయింట్. ఒకవేళ మనం అనుకుందామండి, ముందు చెప్తున్నానండి, ఆన్ అప్లికేషన్ ₹5 including premium.
ఇంక్లూడింగ్ ప్రీమియం, రైట్? తర్వాత ఆన్ అలాట్మెంట్ డైరెక్ట్ గా నేను అమౌంట్ రాసేస్తున్నానండి. ఇక్కడ అలాట్మెంట్ అమౌంట్ వచ్చేటప్పటికి 7 రూపీస్ రాద్దాం. ఇక్కడ ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే అర్థం ఏంటి? మొత్తం ఈ 5 + 7 వచ్చేటప్పటికి నీకు 12 రూపీస్ అండి. అవునా? 12 రూపీస్ అయింది. ఇంక్లూడింగ్ ప్రీమియం అన్నారు అంటే అప్లికేషన్ మనీ వచ్చేటప్పటికి ఎంత అండి? మనకి 2 రూపీసే, 3 రూపీస్. అప్లికేషన్ మనీ 3 రూపీసే. మిగిలిన 2 రూపాయలు ఏంటి అంటే నీకు సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థమైందా? ఇంక్లూడింగ్ ప్రీమియం అన్నప్పుడు ఈ 5 + 10 7 మొత్తం టోటల్ 12 అండి. ఈ అప్లికేషన్ 5 రూపీస్ లో ఏం కలిసి ఉందంటే ప్రీమియం కలిసి ఉంది. ఇలాంటప్పుడు ఎంట్రీస్ ఎలా రాస్తారంటే ఇదిగోండి, అంటే అప్లికేషన్ లోనే కలిసి ఉంది అమౌంట్. సో ఇదిగోండి, మనం మామూలుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ మొత్తం 10,000 షేర్స్ ఇంటూ ఎన్ని రూపాయలు వస్తే అంత రాసేసుకోవాలండి. అమౌంట్ కళ్ళతో చూడంగానే రాసేసుకుంటాం మనం. 50,000 రూపీస్. ఓకే, 50,000 రూపీస్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ చాలా జాగ్రత్తగా వినండి. మొత్తం కూడా 50,000 రూపీస్. నెక్స్ట్ ఎంట్రీలో ఏమవుతుంది మనకు తెలుసు కదండి. మనం ఏం రాస్తాం ఎప్పుడు కూడా? షేర్ అప్లికేషన్ అమౌంట్ ని we have to transfer to share capital account. Okay, share application account is debited. Application account debtor, total amount 50,000 rupees to securities premium account. Securities premium account ఇదిగోండి 10,000 shares into at the rate of ₹2, 20,000 to share capital account. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఏమని? సెక్యూరిటీస్ ప్రీమియం ని షేర్ క్యాపిటల్ కి కలపకూడదు అని. సో 10,000 ఇంటూ ₹3, 30,000 రూపీస్ ఇలా రాస్తామండి ఎంట్రీ. క్లియర్? ఇక నార్మల్ గా ఇక రిమైనింగ్ ఎంట్రీస్ ఇస్ కామన్. అలాట్మెంట్ ఎంట్రీ తెలుసు కదండి. ఫస్ట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు షేర్ అలాట్మెంట్, ఇలా రాస్తాం. క్లియర్? సరే, ఇప్పుడు కనుక నేను చిన్న చేంజ్ చేస్తున్నానండి. ఏమిటి అంటే అది ఇది ఇంక్లూడింగ్ ప్రీమియం కాదండి. ఇక్కడ కాదు ఇంక్లూడింగ్ ప్రీమియం, ఇక్కడ చెప్తున్నానండి నేను ఇంక్లూడింగ్ ప్రీమియం మార్చాను ఇక్కడ. అప్పుడు ఎంతండి? 2 రూపీసే కదా. సరే, ఇది నార్మల్ ఎంట్రీ. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇది ఎంట్రీ డైరెక్ట్ గా మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ 5 రూపీస్ తో క్రెడిట్ చేస్తామండి. 5 రూపీస్, 50,000 రూపీస్. ఇప్పుడు రాద్దామండి ఎంట్రీ. ఇదిగోండి, ఈ 7 రూపీస్ లో 5 రూపీస్ ఈజ్ షేర్ క్యాపిటల్. 5 రూపీస్ షేర్ క్యాపిటల్ రాస్తామంటే రిమైనింగ్ 2 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియం, రైట్? సో ఫస్ట్ మనం ఏం రాస్తాము? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ 10,000 షేర్స్ ఇంటూ మొత్తం అలాట్మెంట్ తో పాటు ఎంత అమౌంట్ రావాలని రాసుకోవాలండి మనం ఇప్పుడు? 10,000 ఇంటూ ₹7, 70,000 రూపీస్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. చాలా జాగ్రత్తగా వినండి. అదే అప్లికేషన్ ఏమో మనం ముందే రాసుకుంటాం. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 10,000 రూపీస్ ఇంటూ 2 రూపీస్, 20,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇంతే కదండి. అప్లికేషన్ మనీ ఒకటే మనకి ఏంటంటే ముందే రిసీవ్ చేసుకుంటాం కాబట్టి అప్లికేషన్ మనీని మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్ అనేసి ఫస్ట్ ఎంట్రీగా రాసుకుంటాం. సో 10,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్, 50,000, రైట్? ఇప్పుడు మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 10,000 షేర్స్ ఇంటూ టోటల్ 7 రూపీస్, సో 17,000 రూపీస్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. పైన రాసినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని మనం క్రెడిట్ చేస్తున్నాం. 10,000 ఇంటూ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 7 రూపీస్, 70,000 అంతే.
ఇలా రాస్తామండి. క్లియరా? ప్రీమియం ఎంట్రీస్ ఇలా ఉంటాయి. దాన్ని దేనికి యూజ్ చేస్తారనేది కూడా చెప్పున్నా నేను. ఇదిగోండి చూద్దాం ఇక్కడ. ప్రీమియం అమౌంట్ కాల్డ్ విత్ అప్లికేషన్ మనీ, ఒకవేళ అప్లికేషన్ మనీతో కనుక కలిపితే బ్యాంక్ అకౌంట్ డెబిట్, టోటల్ అప్లికేషన్ మనీ ప్లస్ ప్రీమియం అమౌంట్, రైట్? షేర్ అప్లికేషన్ అకౌంట్ అమౌంట్ రిసీవ్డ్ ఎంతైతే తీసుకున్నామో అంటే అలాంగ్ విత్ ప్రీమియం. నెక్స్ట్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్, నెంబర్ ఆఫ్ షేర్స్ అప్లైడ్ ఫర్ ఇంటూ అప్లికేషన్స్ అమౌంట్ పర్ షేర్. ఇందాక మన ఎగ్జాంపుల్లో మనం రాసాం కదండి, ఏమని రాసాము? 10,000 షేర్స్ ఇంటూ 5 రూపీస్ రాసాం కదా, అది ఇక్కడ చెప్పారు. సెక్యూరిటీస్ ప్రీమియం వచ్చేటప్పటికి విడగొట్టాము ఇక్కడ. 10,000 ఇంటూ 2, 10,000 ఇంటూ 3, ఇలా ఎప్పుడు అప్లికేషన్ మనీతో పిలిస్తే. నెక్స్ట్ ప్రీమియం అమౌంట్ కాల్డ్ విత్ అలాట్మెంట్ మనీతో అయితే గనక ఓకే, 10,000 ఇంటూ ఇందాక ఎగ్జాంపులే తీసుకుంటున్నా 70,000, 7 రూపీస్. క్యాపిటల్ మాత్రం యాక్చువల్గా మనకి ఎంతైతే దాన్ని నామినల్ వాల్యూకి రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ నామినల్ వాల్యూకే మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ ని రాసుకోవాలి. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 10,000 ఇంటూ ₹2, ఇలా, రైట్? ఇట్లా అండి. ఇది ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము అంటే వీ హ్యావ్ రిసీవ్డ్ ద అమౌంట్ 10,000 షేర్స్ ఇంటూ ₹7 ఇంక్లూడింగ్ ప్రీమియం. ఇలా ఒక సమ్ ఇచ్చారండి మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ ప్రీమియంతో. On 1st October 2022, Pioneer Equipment Limited received applications for 250,000 equity shares of ₹100 each to be issued at a premium of 25% payable as, అంటే 100 రూపీస్ కదండి ఈచ్ షేర్. 100 ఇంటూ అసలు ఇంకా 100 ఇచ్చినప్పుడు 25% అంటే ఎంత అండి? ₹25. ₹25 అంటే 100 ప్లస్ 25, 125 రూపీస్ అండి. క్లియరా? షేర్ క్యాపిటల్ అకౌంట్ మొత్తం మీద ఎప్పుడైనా కానివ్వండి, ఏ ఇన్స్టాల్మెంట్ మీద అయినా కానివ్వండి, అన్ని కాల్స్ కనుక జరిగితే ₹100 షేర్ క్యాపిటల్ అకౌంట్ లో జమ అవ్వాలి. ఈచ్ షేర్ కి 25 రూపీస్ ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ కి జమ అవుతుంది. ఇది విషయము. చూద్దాం. ఆన్ అప్లికేషన్ ₹25, on allotment 75 rupees including premium. Clear? Balance amount on shares as and when required. ఇప్పుడు పిలవరాడండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. The shares అంటే ఈ రెండింటికి ఎంట్రీస్ రాస్తాం. The shares were allotted by the company on October 20, 2022 and the allotment money was duly received on October. దీంతో మనకేం సంబంధం లేదు. Record journal entries in the books of the company to record the transactions in connection with the issue of shares. మనకు తెలుసు కదండి ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తాం మనం. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి మనకి ప్రీమియం అనేది, మనకి ప్రీమియం ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అప్లికేషన్ మనీ. ఓకే, ప్రీమియం ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అలాట్మెంట్, రైట్? ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తామండి మనం? టోటల్ అప్లికేషన్ అమౌంట్ కి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 250,000 షేర్స్ కి 0.3 తీసేసుకుని మనం సింపుల్ గా 250 షేర్స్ ఇంటూ ₹25 టు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంట్రీ ఇది రాస్తాం ఫస్ట్. క్లియరా? 250 ఇంటూ 25 రూపీస్ అండి. 250 ఇంటూ 25 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 6250. ఇది కదండి ఫస్ట్ ఎంట్రీ. ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ తెలిసిందేగా మనకి. షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇదిగోండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 6250 to share capital account 6250. Okay, application money is not included in premium amount is not included in application. Okay, premium is included in allotment. అంటే ఇప్పుడు నీకు టోటల్ గా ఎంతండి ఇది? అలాట్మెంట్ 50 ఏమో మన షేర్ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాము, రిమైనింగ్ 25 రూపీస్ ఏమో we will credit it to సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఓకే, చూడండి ఫస్ట్ ఎంట్రీ మనం ఇందాక చెప్పినట్టే బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎట్లా వచ్చిందండి? ఇది టోటల్ షేర్స్, ఇక ఇదిగోండి జీరోస్ ఇక్కడ రాశారు కదండి. టోటల్ షేర్స్ అంటే 250,000 షేర్స్ ఇంటూ ₹25. ఇది మనకి రైట్. ఇదిగోండి నెక్స్ట్
ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిటెడ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఏం రాస్తామండి మనం? ఇక్కడ రాద్దాం మనం. నెక్స్ట్ ఎంట్రీ వచ్చి షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. టోటల్ ఎంత? 2,50,000 షేర్స్ ఇంటూ at the rate of rupees 75 total amount. So 2,50,000 into 75 is equal to, మనం 3 zeros తీసేస్తే 18,750 రూపీస్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. చక్కగా ఇలా విడగొట్టుకుంటూ రాసుకోవాలండి. 2,50,000 షేర్స్ ఇంటూ ₹25. 2,50,000 into ₹25 is equal to 6250. 6250. నెక్స్ట్ సారీ క్రెడిట్ కదండి ఇది. నెక్స్ట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడు కూడా మనం నామినల్ వాల్యూ పార్ వాల్యూ ఎంతో అంతకే రాసుకోవాలి. సో 50 రూపీస్. 2,50,000 into 50 rupees is equal to 12,500 rupees. 12,500 ఇలా రాస్తామండి. నెక్స్ట్ ఎంట్రీ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2,50,000 షేర్స్ ఇంటూ ₹75, 18,750. ఇదిగోండి షేర్ అలాట్మెంట్ డెబిట్ ఉన్నది, ఇక్కడ క్రెడిట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ రైట్ 18,750 ఇలా రాస్తారండి ఎంట్రీస్, అంతే. దట్స్ ఆల్. ఇదిగోండి క్లియర్. చూడండి ప్రాబ్లం నెంబర్ 6 పేజ్ నెంబర్ 11.44 అంతవరకు అయిపోయింది. ఇక దీనికి మనకి వర్కింగ్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అండ్ ప్రోరేటా అలాట్మెంట్. ఓవర్ సబ్స్క్రిప్షన్ అండ్ ప్రోరేటా అలాట్మెంట్ నెక్స్ట్ క్లాస్ లో మనం దీన్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే సెక్యూరిటీస్ ప్రీమియంతో ఎండ్ చేస్తున్నామండి. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి పార్ట్ 4 క్లాస్. 6th ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఓకే.